స్వాతంత్ర వేడుకల నిర్వహణపై ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవాలు నిర్వహిస్తూ వస్తారు. విభజన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో చంద్రబాబు సర్కార్తో పాటు ఆ తర్వాత వైఎస్ జగన్ గవర్నమెంట్ సైతం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగానే వేడుకలు నిర్వహించింది. అయితే ఈసారి అమరావతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ సచివాలయం వెనుక ప్రాంతంలో స్వాతంత్ర వేడుకలు నిర్వహించనుంది కూటమి సర్కార్. స్వాతంత్ర దినోత్సవం రోజు ఉదయం 8:30 గంటలకు పరేడ్ ప్రారంభం కానుండగా 8:58 సీఎం చంద్రబాబు వేదికపైకి రానున్నారు. 10:30 వరకు స్వాతంత్ర వేడుకలు కొనసాగుతున్నాయి. స్వాతంత్ర వేడుకల నిర్వహణపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. విభజన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో చంద్రబాబు సర్కార్తో పాటు ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం సైతం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగానే వేడుకలు నిర్వహించింది. అయితే ఈసారి అమరావతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ సచివాలయం వెనుక ప్రాంతంలో స్వాతంత్ర వేడుకలు నిర్వహించనుంది కూటమి సర్కార్. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఉదయం 8:30కి పరేడ్ ప్రారంభం కానుండగా 8:58 సీఎం చంద్రబాబు వేదికపైకి రానున్నారు. 10:30 వరకు స్వాతంత్ర వేడుకలు కొనసాగనున్నాయి. రైట్, అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు చంద్రబాబు గవర్నమెంట్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్, ఈసారి స్వాతంత్ర వేడుకల నిర్వహణపై ఏపీలో కూటమి సర్కార్ కీలక నిర్ణయమే తీసుకున్నట్లు కనిపిస్తోంది. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అని కూడా పెడుతున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హరి, వినపడుతోందా?